హాయ్ అండి, నమస్తే. నేను మీ జాడే లక్ష్మణ్. ఈ వీడియో మాత్రం ప్రత్యేకించి పేరెంట్స్ కోసం చేస్తున్నానండి. ఎందుకోసం అంటే ఎవరైతే వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారో, మరి కాలేజీకి వెళ్తున్నారో, వాళ్ళ కోసం, పేరెంట్స్ కోసం ఇది ఒక మంచి మోరల్ స్టోరీ అండి. దయచేసి మీరు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మాత్రం. దయచేసి ఖచ్చితంగా మీ పిల్లల భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది, మీ పిల్లల జీవితం భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అనేది ఒక వీడియో అండి. దయచేసి మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, స్టార్ట్. సుత్తి లేకుండా మనమైతే ముందు స్టార్ట్ చేసేద్దాం. ఎందుకోసం అంటే ఒక అశోక్ అనే పిల్లాడు ఉంటాడండి. వాడు చిన్నప్పటి నుంచి అల్లరి పిల్లాడు. వాడు ఏది చేసినా వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం ఖచ్చితంగా వాడికి సపోర్ట్ చేస్తూ ఉంటారండి. వాడు ఏం చేసినా, ఖచ్చితంగా ఏది చేసినా వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం మా అశోక్ చేసింది కరెక్ట్ అంటూ ఉంటానండి. ఇలా అంటూ ఉంటారు. ప్రతి ఒక్క స్థానికి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. వాడు అశోక్ ఏం చేసినా, ఖచ్చితంగా తప్పు పని చేసినా, ఉప్పు పని చేసినా ఖచ్చితంగా లేదు నా బాబు కరెక్టే చేస్తాడు, అలా తల్లి కూడా కావచ్చు, తండ్రి కూడా కావచ్చు, ఇద్దరు కూడా సపోర్ట్ ఇస్తూ ఉంటారు. ఇక అదేవిధంగా కాకుండా అబ్బాయి థర్డ్ క్లాస్కి వస్తాడు. థర్డ్ క్లాస్కి వచ్చి ఇంకో పిల్లాడిని ఏదో ఒకటి చిన్న గొడవ విషయంలో ఒక పిల్లాడిని రాయితోని తలకు కొడతాడు. తలకాయ పలిగిపోతుంది. అప్పుడు తల పలిగిన తర్వాత అపోజిట్ క్యాండిడేట్ వాళ్ళ పేరెంట్స్ వచ్చి టీచర్ను చెప్తారు, మా అబ్బాయి ఇట్లా అశోక్ అనే అబ్బాయి మా అబ్బాయి తలకాయ పలగొట్టింది మేడం, ఎట్లా ఇది అని అంటే వాళ్ళ పేరెంట్స్, మరి ఇక్కడ నుంచి పేరెంట్స్ వస్తారు. అశోక్ వాళ్ళ మమ్మీ డాడీ కూడా లేదు, వాళ్ళు ఒప్పుకోరు. మా బాబు అసలు రాయితుడు కొట్టడు, మా బాబు తప్పు చేయడు, నువ్వు ఏదో అన్నావు అదో అన్నావు అని ప్రతిదానికి అబ్బాయిని ఇట్లా సపోర్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడు వాడు కాళ్ళ దగ్గర వేసుకొని మా మమ్మీ డాడీ నా వెనుక ఉన్నాడు, పర్వాలేదు, అసలు నాకేంది, మా మమ్మీ డాడీ ఉన్నాడని అంటారు. అప్పుడు వాళ్ళు ఏదో ఇక టీచర్తో మాట్లాడి అక్కడ అయిపోతుంది ఆ స్టోరీ. మళ్ళీ అక్కడ నుంచి అలా అయితే 5th క్లాస్లో వస్తాడు. ఇంకో అబ్బాయిని కొడతాడు. ఇలా కొడితే ఇంకా మళ్ళీ వాళ్ళ మమ్మీ డాడీని, అశోక్ వాళ్ళ మమ్మీ డాడీ ఇంకా వస్తారు. ఇలానే టీచర్లు కొందరు చెప్తారు, లేదు సార్ మీ అబ్బాయి చాలా అల్లరి పిల్లాడు, అసలు ప్రతి వాడిని కొడుతూ ఉంటారు, తిడుతూ ఉంటారు అని. లేదు, అసలు మా అబ్బాయి అలా చెయ్యడు, ప్రతి దానికి వెనకేసుకొని వస్తారండి ఆ అబ్బాయిని, అశోక్ని వాళ్ళ పేరెంట్స్ ప్రతి దానికి వెనక వేసుకొని వస్తూ ఉంటారు. 10th క్లాస్కి వస్తారు అబ్బాయి. అకస్మాత్తుగా ఏదో చిన్న గొడవలో ఒక ఆయన కర్రతోనే కొట్టి చెయ్యి విరగొడుతాడండి అశోక్ అనే అబ్బాయి. అంత పెద్ద కేసు అవుతుంది. కేసు అయిపోయిన తర్వాత కూడా ఇంకా వాళ్ళ పేరెంట్స్ వస్తారు, లేదు మా అబ్బాయి అలా చెయ్యడు, ఏదో ఒకటి వాళ్ళ అపోజిట్ క్యాండిడేట్ వాళ్ళు అబ్బాయి వాడు ఏమో చేసే ఉంటాడని మళ్ళీ ఇంకా అలా ఇలా చేసి పోలీస్ స్టేషన్ చిన్న ఇష్యూ కాబట్టి అలా ఇలా మాట్లాడి ఎంతో కొంచెం ఖర్చు ఆ అబ్బాయికి ఇచ్చేసి ఎంత గాయమైందో దాని ఖర్చు ఇచ్చేసి మళ్ళీ మా అబ్బాయి ఏం చేయాలని అబ్బాయి మాత్రం ఏమన్నారు. అసలు అంటే ఇలాంటి సమావేశం ఏది చేసినా, వాడు ఎన్ని తప్పులు చేసినా పేరెంట్స్ మాత్రం ఖచ్చితంగా వాడికి మద్దతు ఇస్తూనే వస్తారు అంతే. వాడికి అలవాటు అయిపోయింది, అబ్బాయికి ఏది చేసినా అలవాటు అయిపోయింది. అలాగే విధంగా మన 10th కావచ్చు, ఇంటర్ కావచ్చు, డిగ్రీ కావచ్చు వెళ్ళిపోయింది అబ్బాయి. డిగ్రీలో వెళ్ళిపోయింది. ఇక అబ్బాయి వెళ్ళిపోయి ఏదో ఇక కాలేజ్, ఇక డిగ్రీ కాలేజ్ అంటే ఎట్లుంటుంది అందరికి తెలిసిన విషయమే. బై మిస్టేక్లో అందరికీ ఏదో చిన్న గొడవ జరిగితే అకస్మాత్తుగా ఇంకో అబ్బాయిని కూడా కొట్టాడు తలపైన. అకస్మాత్తుగా ఆయన చనిపోవడం జరిగితే ఇంకో విషయం ఏంటి, చనిపోవడం, అపోజిట్ క్యాండిడేట్ చనిపోయాడు. మళ్ళీ ఆ కాలేజ్ మొత్తం బాంబం, అరే ఒక అశోక్ అనే అబ్బాయి కొట్టి చంపేశారట. ఇది విషయం పోలీస్ వాళ్ళకు వెళ్ళింది. వాళ్ళు వచ్చారు, అశోక్ని పట్టుకొని వెళ్ళారు. అలా ఇలా ఇక చట్టం ప్రకారం మనం అందరికీ తెలిసిన విషయమే అండి, ఒక నేరస్తునికి శిక్ష పడాలంటే చట్టానికి సాక్ష్యం కావాలి. అదేవిధంగా కాకుండా అబ్బాయి ఏదైతే ఉందో అశోక్ వాస్తవం అన్నట్టు సీసీ కెమెరాకు చూపించాయి. కోర్టు కూడా సాక్ష్యం దొరికింది కోర్టుకు. ఎన్ని వీళ్ళు అడ్వకేట్లు మాట్లాడుకున్నా, వీళ్ళ అశోక్ వాళ్ళ మమ్మీ డాడీ అడ్వకేట్లు మాట్లాడుకున్నా ఇక అది కాలేదు, అక్కడ విజయం సాధించలేదు. ఇన్ని రోజులు ఏ తప్పు చేసినా, ఇన్ని రోజులు ఏది పని చేసినా విజయం సాధించుకుంటూ వచ్చారండి. అశోక్ను మాత్రం ఖచ్చితంగా వాళ్ళు మద్దతు ఇస్తూ సపోర్ట్ చేస్తూ వచ్చారు. కానీ ఈ ఒక హత్య కేసులో మాత్రం ఆయన హత్య చేయలేదు. ఆయన మామూలుగానే క్యాజువల్గానే కొట్టాడు. అక్కడ అపోజిట్ స్టూడెంట్ చనిపోయారు. అప్పుడు అశోక్ని పోలీస్ వాళ్ళు తీసుకెళ్లారు. అలా ఇలా మొత్తం అయిపోయిన తర్వాత ఇక ఫైనల్గా ఒక కోర్టు నుంచి ఒక ఆర్డర్ వచ్చేసింది. ఏంటంటే అబ్బాయికి ఉరి శిక్ష కన్ఫర్మ్ అయిపోయిందండి. జైల్లో పెట్టారు, చెంచల్గూడ జైల్లో పెట్టేసి ఇక చివరి రోజు ఒకరు ఉంటారండి. నీ కోరిక ఏంటంటే ఉంటారు కదా ఎవరైనా తినేది కొను, కానీ మా తల్లిదండ్రులు చూడాలి సార్ అని చెప్తారు. అశోక్ అనే అబ్బాయి చెంచల్గూడ జైలు నుంచి చెప్తారు. ఇక రేపైనా ఉరికంబం ఎక్కబోతుంటే వాళ్ళ పేరెంట్స్కి అందరికీ పిలిపిస్తారు. పోలీసు వాళ్ళు అందరు పిలిపిస్తూ వాళ్ళ తండ్రి కావచ్చు, ఇంకా వాళ్ళ తల్లి వాళ్ళ బంధువులు కావచ్చు,
ఆ తండ్రి బంధువులు అక్కడ నుంచి మొత్తం వాళ్ళ చుట్టాలు మొత్తం వచ్చి ఇక అబ్బాయిని లాస్ట్ కదా చివరి చూపు అన్నట్టు రేపైతే ఖచ్చితంగా ఆయన ఊరికమ్మం ఎక్కబోతున్నారు అశోక్ అనే అబ్బాయి. వస్తారు వచ్చి ఇక బోన్ లోపల అశోక్ అని ఉంటాడు, వీళ్ళు బోన్ బయట వీళ్ళు ఉంటారు. ఇక ఇద్దరు మాట్లాడుకుంటుంటారు. వీళ్ళందరికీ వచ్చిన వాళ్ళందరూ ఆ అశోక్ని చూసి పాపం ఏడుస్తూ ఉంటారు, కానీ అశోక్ మాత్రం హ్యాపీగా నవ్వుతూ ఉంటాడు. అసలు అన్న ఏడువడు, రేపు ఊరికమ్మ మరి తెలిసిన తర్వాత కూడా ఆయన ఏడవడు, హ్యాపీగా ఉంటాడు. వీళ్ళు మాత్రం వాళ్ళ నాన్న కావచ్చు, వాళ్ళ మమ్మీ కావచ్చు, వాళ్ళ ఫాదర్ కావచ్చు, వాళ్ళందరూ మిగతా వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటారు. వాళ్ళ పెద్దమ్మ నాన్నమ్మ ఇలా ఉంటారు కదా, వాళ్ళందరూ కుటుంబం మరి ఏదైతే వాళ్ళ అశోక్ వాళ్ళ ఫ్యామిలీ టోటల్ ఫ్యామిలీ ఏడుస్తూ ఉంటుంది. ఆయన అయితే మాత్రం ఏడవడు. చివరిగా ఒక అమ్మాయి అంటది, ఏం నాన్న వాళ్ళంతా ఏడుస్తున్నారు, అశోక్ ఏడవట్లేదు అన్నట్టే అశోక్ దగ్గర వస్తాడు. నేను ఎందుకు ఏడవాలి డాడీ అని చెప్తాడు. మీరు ఎందుకు ఏడుస్తున్నారు, అసలు నేను ఎందుకు ఏడవాలి, మీరు ఎందుకు ఏడుస్తున్నారు, అసలు ఆపండి అని డాడీని అంటారు. డాడీని మమ్మీని అడిగితే వాళ్ళ దగ్గర వచ్చేస్తారు. వాళ్ళు సైలెంట్ అయిపోతారు. వాళ్ళు అశోక్ వాళ్ళ మమ్మీ కావచ్చు, డాడీ కావచ్చు. ఇద్దరు ఈ పక్క కుడి పక్కన మమ్మీ ఉంటుంది, ఎడమ పక్కన అశోక్ వాళ్ళ డాడీ ఉంటారు, మధ్యలో వాళ్ళ చుట్టాలు బంధువులు ఎవరు అందరూ ఉంటారండి. ఎస్, అలా మీరు ఎందుకు ఏడుస్తున్నారు నాకు చెప్పండి అంటే వాళ్ళ డాడీ అంటారు, ఏంట్రా తెల్లారి చూస్తే నీకు ఉరికంబం, ఇక మళ్ళీ నువ్వు మమ్మల్ని ఎక్కడ ఉంటావు, ఎక్కడ అలా ఎలా చూడాలి, ఇదే చివరి చూపు, కనీసం ఇంత రేపు ఉరి శిక్ష పడుతుందన్న కూడా విషయం అందరికి తెలిసింది కాబట్టే మేము ఇంత బాధపడుతున్నాం, కానీ నువ్వు ఇంత సంతోషంగా ఎలా ఉన్నావు, ఇంత హ్యాపీగా ఎలా ఉన్నావు అని వాళ్ళ పేరెంట్స్ అడిగేసరికి, నేను చేసిన తప్పేం లేదు డాడీ, ఇది అంతా మీరే చేశారు అని అంటారు అశోక్. అప్పుడు షాక్ అయిపోతారు వీళ్ళ తల్లిదండ్రులు, అదేంటి మేమేం చేసాము అసలు తప్పు అని వాళ్ళ మమ్మీ అంటది. మళ్ళీ డాడీ కూడా అంటారు, అరుణా నీకు మేము ఇంత గారభంగా పెంచినాం, అసలు మీకు ఎంత నీకు అసలు నీకు ఏమైనా మేము వెంటాడు ఉండి 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 ఏ తప్పు చేసినా నీకు ఎంత సపోర్ట్ చేసుకుంటా ఇంత వస్తే మమ్మల్ని ఈరోజు కనీసం అందరు ముంగట పోలీస్ వాళ్ళు అక్కడ పోలీస్ వాళ్ళు చూస్తున్నారు, అందరు సీసీ కెమెరాలు ఉన్నాయి, మళ్ళీ మీడియా వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరి ముంగట నా పరువు తీస్తున్నాం ఏంద్రా అని వాళ్ళ డాడీ అశోక్ వాళ్ళ డాడీ కొడుకుని ఇస్తారు. అవును డాడీ, నేను నీ పరువు కాదు, అసలు నా ఈ ఉరికంబం ఎక్కడానికి కూడా కారణం మీరే అని చెప్తారు. అసలు అందరు షాక్ అయిపోతారు, అసలు ఏంటి ఉరికంబం ఎక్కడానికి అసలు చివరి అసలు ఏంటి అనేది వాళ్ళకి ఎవరికి అర్థం కాదు. అప్పుడు అశోక్ అనే అబ్బాయి అంటాడు, డాడీ నేను ఎప్పుడైతే 3rd క్లాస్లో ఒక అబ్బాయిని రాయితోని కొట్టానో అప్పుడే అరే నాన్న ఇది తప్పు అని చెప్పి ఉంటే ఇంత పెద్ద చేసేవని కాదు. మళ్ళీ 5th క్లాస్లో ఎప్పుడైతే ఇంకొకరిని కొట్టాను, అరే నాన్న ఇది అసలు తప్పురా అని చెప్పి ఉంటే ఉరికంబం ఎక్కేది కాదు. 10th ఒక అబ్బాయిని కాలు విరగొట్టినా నన్ను నన్ను వెంట వేసుకొని మీరు అంత పోలీస్ స్టేషన్ తిరిగి నన్ను ఫ్రీగా బయట తీశారు. అప్పుడు నాకు అనిపించింది, నాకు ఎవరు ఏం చేసినా నేను ఎవరికి ఏం చేసినా ఖచ్చితంగా నా మమ్మీ నా డాడీ ఉన్నారు, నాకు ఒక భరోసా వచ్చేసింది. ఈరోజు ఏం చేశాను, అదే చిన్న మర్డర్ని చేయలేదు, నేను సహజంగానే కొట్టాను, వాడు చనిపోయాడు, దాంట్లో నా తప్పేముంది, మీరు నాకు అప్పటి నుంచే భయం చూపిస్తే ఇది ఇంత పెద్ద పని చేసేవాడిని కాదు కదా, ఈరోజు నాకు ఉరికంబం ఎక్కడానికి కూడా అసలైన కారణం మీరే అని అశోక్ వాళ్ళ పేరెంట్స్కి అంటారండి. ఇది అంటే మోరల్ స్టోరీ. దయచేసి అంటే ఇది కాదు అని చెప్పట్లేదు, అశోక్ది తప్పు ఎప్పుడు కాదండి. అశోక్ అనేవాడు ఎవడు, ఒక విద్యార్థి. అయితే నేను ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే పేరెంట్స్కి, దయచేసి ఎప్పుడు కూడా ఒక ఉపాధ్యాయుడు ఒక విద్యార్థికి శిక్షించినప్పుడు, ఒక ఉపాధ్యాయుడు ఒక విద్యార్థిని ఏదో తిట్టినప్పుడు, అంటే తిట్టడం అంటే అలా కాదు, ఏదో తప్పు చేస్తేనే మరి అంటారు, 4 మాటలు అంటారు. ఆ చిన్న విషయాన్ని మీరు తీసుకొని ఆ విద్యార్థి ముంగట ఏదైతే ఉందో ఆ విద్యార్థి ముంగట ఆ ఉపాధ్యాయుని మీరు అనడం వల్ల వాడికి ఒక బలం వస్తుంది. మీ కొడుకును కావచ్చు, కూతురు కావచ్చు, ఏంటంటే మా ఫలానా ఈరోజు మా మమ్మీ డాడీ వస్తే ప్రిన్సిపాల్ సార్ ఇట్లా వలికిండు, మా మమ్మీ వచ్చి తిడితే మా క్లాస్ టీచర్కి ఇట్లా పడ్డదిరా, అబ్బబ్బబ్బబ్బా మా క్లాస్ టీచర్ మొత్తం ఇక అయిపోయింది, ఇక ఏమనేది రేపటి నుంచి వాడికి ఒక ధైర్యం అంతే. అరే మా డాడీ వచ్చి ఈరోజు అంటే ఆల్ స్టాఫ్ మొత్తం వణుకు పడ్డాయి. అంటే ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే, మీరు వాళ్ళకు చాలామంది అనుకుంటారు, బాబులు ఎక్కడి వరకు మేమే కొట్టలేము, మీరు ఎట్లా కొడతారంటే ఈరోజు ఇదే తప్పు. ఉపాధ్యాయులు కొట్టకపోతే రేపు పోలీసు వాళ్ళు కొడతారు, మీ బాబుకు పోలీసు వాళ్ళు శిక్షిస్తారు.
అదే ఉపాధ్యాయులు కొడితే, అరే నాన్న ఇది తప్పు అని చెప్పినప్పుడు 5th క్లాస్లో పేరెంట్స్ ముంగట ఇది తప్పు అని చెప్పినప్పుడు మీ బాబు ఒప్పుకోడు. ఎందుకోసం అంటే వాడికి ఆ చైల్డ్ అంటే అంత జ్ఞానం ఉండదు కదా. మరి పేరెంట్స్ కన్నా కనీసం ఉండాలి కదా. అరే ఉపాధ్యాయుడు చెప్పింది వాస్తవము, ఇది తప్పు, వాళ్ళు ఏది చెప్తే మీరు అది తప్పు చెయ్యండి అని ఒక తండ్రి పిల్లాడి పేరెంట్స్, తల్లి కావచ్చు తండ్రి కావచ్చు, ఒక మాట చిన్నప్పుడు ఆ 3rd క్లాస్లో కావచ్చు, 5th క్లాస్లో కావచ్చు, 10th క్లాస్లో ఒక 2-3 సార్లు మిమ్మల్ని చెప్తాడండి, కంప్లీట్ ఇస్తాడు. మా డాడీ ఆ టీచర్ తిట్టింది, డాడీ ఆ సార్ తిట్టాడు అని కంప్లీట్ ఇచ్చినప్పుడు మీరు దానికి రిసీవ్ చేసుకుని ఏదైతే రే నువ్వు ఏదో పని చేసే ఉంటావు, ఖచ్చితంగా అందుకోసమే తిడతారా అని మాట చెప్పొచ్చు కదా. చెప్పరు. అది చెప్పలేదు కాబట్టి ఇంత పెద్ద ఉరికమ్మం ఈరోజు. రేపటి రోజు మీ పిల్లాడి భవిష్యత్తు కూడా ఇదే అండి, 100% చెప్తున్నా. చాలామంది అనుకుంటారు ఈరోజు ప్రైవేట్ కాలేజెస్ అయినాయి, ప్రైవేట్ స్కూల్స్ అయినాయి, మాకెందుకండి మీరు అనుకున్న డబ్బులు కట్టేస్తున్నాం, అనుకున్న పైసలు ఇస్తున్నాం, మా అబ్బాయిని ఎందుకు కొడతారు? ఈరోజు కొన్ని చట్టాలు కూడా వచ్చాయి, బాబును కొట్టొద్దు, తిట్టొద్దు, వాడు రాకపోని కొట్టొద్దు. మనం చూస్తున్నామండి ఈరోజు ప్రైవేట్ కాలేజీలో కావచ్చు, గవర్నమెంట్ కాలేజీలో కావచ్చు, పెద్ద పెద్ద పోస్టులలో ఎవరు ఉన్నారంటే, ఎవరైతే దెబ్బలు తిన్నారో ఉపాధ్యాయుడు వాళ్ళే ఉన్నారండి. మీరు చూడండి, కొట్టని వాళ్ళ పరిస్థితి ఏముంది, దెబ్బలు తినని వాళ్ళ పరిస్థితి ఏముంది, మీరు క్లారిటీగా అర్థం చేసుకోండి. దయచేసి ఇది మీరు ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. పేరెంట్స్ వాళ్ళు ఏదైతే ఒక ఉపాధ్యాయుడు మిమ్మల్ని మీ బాబును కొట్టారో, ఏదో మీ తాత ఆస్తి కోసమో ముత్తాత ఆస్తి కోసమో కాదండి, వాడి భవిష్యత్తు కోసము. ఈరోజు ఒక దెబ్బ 2 దెబ్బలు మీకు రేపటి భవిష్యత్తులో చాలా ఉపయోగపడతాయి. మీరు ప్రతి ఒక్కరు ఆలోచించాలి దయచేసి. లేకపోతే ఇలాంటి భవిష్యత్తు ఏమైపోతుందంటే మనం చూస్తున్నాం, ప్రైవేట్ స్కూల్లో కావచ్చు, ప్రైవేట్ కాలేజ్లో కావచ్చు, కంప్లైంట్లు వస్తున్నాయి. కంప్లైంట్లు రావడం వల్ల వాడు ఏం చేస్తాడు, మా మమ్మీ వచ్చింది ఈరోజు ఆ టీచర్ని అనేసరికి ఆ టీచర్ భయపడ్డది. ఆ టీచర్లు కూడా అనిపిస్తుంది, నాకెందుకురా దేవుడా ఇది, నాకు జీతం వస్తుంది కదా సరిపోయింది. అయినా వాళ్ళు ఎంతో కొంచెం విద్యార్థి భవిష్యత్తును తీర్చిదిద్దడానికి వాళ్ళు ప్రయత్నిస్తుంటారు. కానీ మధ్యలో ఈ పేరెంట్స్ వచ్చి డిస్టర్బ్ చేసేసరికి వాళ్ళు కూల్ అయిపోతారు. పాపం వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి అక్కడ. అని మళ్ళీ ఇంకా రేపటి ఆ బాబుని ఏమని అన్నా అనుకో, మళ్ళీ వాళ్ళ డాడీ వస్తాడు, మళ్ళీ వాళ్ళ మమ్మీ వస్తుంది, నన్నే తిడుతుంది కదా. ఇంకా మళ్ళీ స్టాఫ్ ముంగట నన్నే తిడుతుంది, టీచర్స్ ముంగట నన్నే తిడుతుంది, అక్కడ ప్రిన్సిపాల్ సార్ ముంగట కంప్లైంట్ నా ముంగట వస్తుంది. ఎందుకు ఈ రిస్క్ ఇంత? వాడు చదవకపోని నాకెందుకు అని ఒక్కసారి అన్నదనుకో ఆ టీచరు, ఆ ఉపాధ్యాయుడు కావచ్చు, ఆ ప్రిన్సిపాల్ సార్ కావచ్చు, మీ పిల్లాడి భవిష్యత్తు అన్నాడు. మీ పిల్లాడి భవిష్యత్తు ఏంటి? అసలు మీ పిల్లాడి భవిష్యత్తు ఏంటి ఆలోచించండి. దయచేసి ఈ వీడియో ఏదో 4 లైక్ల కోసం, 4 వ్యూస్ల కోసం కాదండి, మంచి భవిష్యత్తు. దయచేసి మీ పేరెంట్స్ మాత్రం ప్రతి ఒక్కరు గమనించండి, ఆలోచించండి. ఒక ఉపాధ్యాయుడు మీ బాబును శిక్షించినప్పుడు దయచేసి ఉపాధ్యాయుడు వైపు ఉండి ఆ బాబుని, ఒరే నీవు ఎదవ పని చేసే ఉంటావు, అందుకే ఈరోజు మీ ఉపాధ్యాయుడు మిమ్మల్ని శిక్షించాడని ఒక్క మాట మాట్లాడండి. 2వసారి 3వసారి ఇక 4వసారి మిమ్మల్ని చెప్పడం ఆపేస్తారు ఆయన. బాబు చెప్పడు, సార్ ఎట్లన్నా కొట్టిండు కదా, ఆ విషయం కూడా మా మమ్మీ డాడీకి చెప్తే వాళ్ళు ఎట్లన్నా ఒప్పుకోరు, ఖచ్చితంగా ఆయనకి సపోర్ట్ చేస్తారు. ఇక వాడు ఇంత రిస్క్ ఎందుకు, ఆయన పని నేను చేసేస్తా, రాయడం కదా రాస్తా, చదవడం కదా చదువుతా అనేది వాళ్ళ మైండ్లో ఒక తిరుగుతూ ఉంటుందండి. ఇది ఖచ్చితంగా నేను చెప్తున్నాను. విద్యార్థి ఎవరు చదవడండి. మేము కూడా చిన్నప్పటి నుంచి మనం చూస్తూ ఉంటాం, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాము. ఆ ఉపాధ్యాయుడు కొట్టడం వల్లనే అసలు ఒక్క చిన్న చూచురాత, తెలుగు కావచ్చు హిందీ కావచ్చు, చిన్న చూచురాత నోట్బుక్ లేకపోవడం వల్లనే పట్టపట్టి ఇట్లా మట్టల పైన కొడితే మా పేరెంట్స్ ఒక్కసారి కూడా వాళ్ళని ఏమనలేదు. మనం చూడండి, మీరు బిఫోర్ చదువుకున్న వాళ్ళు పేరెంట్స్ ఒక్కసారి సార్ కొడతారా, ఇంకా 2 కొట్టండి సార్ అని చెప్పేవాళ్ళు. మా అమ్మకు డైరెక్ట్ వచ్చేసింది, సార్ ఇంకా 2 కొట్టండి వాడిని రాకపోతే అని చెప్పండి. అంటే ఇలా అనడం వల్ల ఏమవుతుందంటే మనం కూడా ఇంటి వాళ్ళని మనం చెప్పలేము. ఎందుకోసం అంటే మనం చెప్పినాం అనుకోండి, అప్పుడు మన పేరెంట్స్ వచ్చి నన్ను తిడతారు. పొద్దుందాకా స్కూల్లో సార్ల తిట్లు తింటా, మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత మా ఇంటి పేరెంట్స్ తిట్లు తినాలా, వద్దు ఇంకెందుకు రిస్క్, ఆ దెబ్బలు తినాలా, నేనే సైలెంట్ ఉంటా. ఆయన పని ఏంది, ఆ సార్ పని రాయమని చెప్పాడు, రాస్తా అంతే. ఆ భయానికన్నా పిల్లాడు రాస్తాడు. లేకపోతే భవిష్యత్తులో చాలా పరిణామాలు ఉంటాయండి. 100% చెప్తున్నా, ఇది చిన్న మోరల్ స్టోరీ కావచ్చు, కానీ మీ పిల్లాడు భవిష్యత్తు. దయచేసి నేను డబ్బులు కట్టాము, మేము ఇంత, కొందరు పేరెంట్స్ కూడా అంటారు, ఏంటండి మీరు ప్రైవేట్ స్కూల్ కావచ్చు, ప్రైవేట్ కాలేజ్ కావచ్చు, ఇంత డబ్బులు కడుతున్నాము, ఇంత మేము ఫీజులు కడుతున్నాము, మీరు ఎందుకు బాబుని కొడుతున్నారు, ఎందుకు ఇది రిస్క్ చేస్తున్నారు అంటే, చట్టాలు ఉండొచ్చండి. చట్టాల గురించి నేను అంత పెద్దని కాను చెప్పడానికి. ఎందుకోసమంటే చట్టం ఎవరు చుట్టం కాదు. ఒక నేరస్తుడికి శిక్ష పడాలంటే చట్టానికి సాక్ష్యం కావాల్సింది. మీ సీసీ కెమెరా ద్వారా ఒక పిల్లాడిని ఒక ఉపాధ్యాయుడు కొట్టినట్టే శిక్షిస్తారు.
కాదని కాదు, కానీ అదే ఉపాధ్యాయుడు ఈరోజు శిక్ష ఇవ్వకపోతే రేపు పోలీస్ వాళ్ళు శిక్ష ఇస్తారు అని చెప్తున్నాను. భవిష్యత్తులో మీ ఉపాధ్యాయుడు ఒక దారి పైన ఉండడండి. 100% చెప్తున్నా. ఏదో కొంచెం ఖచ్చితంగా ఉపాధ్యాయుడు వాళ్ళ అబ్బాయిని శిక్షిస్తే ఖచ్చితంగా ఒక భవిష్యత్తులో తన ఒక ఒక పొజిషన్లో ఉంటాడు. ఇది మాత్రం వాస్తవం అండి, మీకు తెలిసిన విషయమే. కానీ కొందరు పేరెంట్స్ ఓకే అన్ఎడ్యుకేటెడ్ ఉన్నారా, ఆ ఎడ్యుకేషన్ లేదా పాప అంత లేదని కాదు, పేరెంట్స్ కూడా కూడా చదువుకున్న వాళ్ళు కూడా ఇలా మాట్లాడుతున్నారు. వాళ్ళకి తెలుసు ఈరోజు ఇంత పొజిషన్లో మేము ఉన్నాము ఎవరి వల్ల. ఆ పిల్లాడికి చెప్పొచ్చు కదా, అరే మేము ఇంత ఎంప్లాయీగా ఉన్నాము అంటే ఖచ్చితంగా మా ఉపాధ్యాయులు కూడా మమ్మల్ని కొడితేనే ఇలా అయ్యాము అని ఈ విషయం కూడా చెప్పుకోరండి. 100% చెప్తున్నా. మేమే కొట్టామండి, ఆ ప్రిన్సిపాల్ ముందర వస్తారు, క్లాస్ ఇన్ఛార్జ్ ముందర వస్తారు, మేమే కొట్టామండి బాబుని, మీరు ఎట్లా కొడతారు? అసలు మీకు హక్కు ఎవరు ఇచ్చారు? అది కూడా క్వశ్చన్ ఎవరి ముంగట, ఆ బాబు ముంగటని అడుగుతారు. అప్పుడు వాడికి ఏమొస్తుంది, బలం వస్తుంది, కాలర్ లేపి మా మమ్మీ డాడీ వస్తే సార్కి మొత్తం సుక్కలే. వాడు వినడమే కాదు, అక్కడ చూడడమే కాదు, ఆ క్లాస్ మొత్తం చెప్పేస్తాడు. ఆ క్లాస్ వాళ్ళు మొత్తం వేరే క్లాస్ వాళ్ళకి చెప్తారు. ఆ క్లాసు అలా అలా పాకిపోతుంది. వేరే పిల్లలు కూడా మా డాడీని కూడా తీసుకొస్తాం, మా మమ్మీని కూడా తీసుకొస్తాం, మా డాడీని కూడా తీసుకొస్తాం, ఇలా 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 అయిపోతుంది. అప్పుడు ఆ ఉపాధ్యాయుల్లో కూడా ఒక థాట్ వస్తుంది, ఎందుకోసం అంటే ఇంత రిస్క్ అవసరమా నాకు, నేను వాడు మంచి కోసం చేస్తున్నా కానీ వీళ్ళు సహకరిస్తలేరు. అప్పుడు ఒక 40 మెంబర్స్ పిల్లల్లో ఒక పిల్లాడు మనకు గుర్తుంటాడు, అరే వీళ్ళని కొట్టిననుకో వీళ్ళ ఫలానా పేరెంట్స్ వస్తారు, ఎందుకు రిస్క్, అందరు పిల్లలు రాలేదనుకో వాళ్ళకు శిక్షిస్తామో దండిస్తామో, కానీ వాళ్ళ పేరెంట్స్ మనకు మద్దతు ఇస్తున్నారు కాబట్టి మన పని ఏంది, వాళ్ళు ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్తున్నారు. కానీ ఈ పిల్లాడిని మాత్రం ఫలానా పిల్లని, ఓరే వీడిని పిల్లాన్ని వద్దు, ఖచ్చితంగా ఈ పిల్లాన్ని మనం ఏమైనా అన్నాం అనుకో ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్ వచ్చి మనల్ని ఏదో ఒకటి అంటారు, ఆ రిస్క్ వద్దు, రాయలేవా కూర్చోరా నాయన అని చెప్తున్నారు. అంటే ఇలా స్టాప్ కూడా ఇలా తయారవుతుంది. అంటే తయారవ్వడం అంటే వాళ్ళ మనసు ఒప్పుకోదు, కానీ మీ భయానికి ఇలా అయిపోతుందండి. 100% చెప్తున్నా. ఈ ఉపాధ్యాయుల పరిస్థితి ఇది. ఈ ఉపాధ్యాయులు కావచ్చు, కాలేజ్ లెక్చరర్స్ కావచ్చు, ఎక్కడ కూడా ఇప్పుడు ఏంటంటే వాళ్ళకు పేరెంట్స్ సహకరిస్తేనే విద్యా వ్యవస్థ అనేది కరెక్ట్ సాగుతుందండి. ఇది 100% చెప్తున్నా. దయచేసి పేరెంట్స్, మీరు టీచర్లను కావచ్చు, ఉపాధ్యాయులు ఎవరైనా కావచ్చు, మీరు లెక్చరర్లు కావచ్చు, ఫ్యాకల్టీని ముందు మీ విద్యార్థి భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు బాగుపడాలంటే మీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉపాధ్యాయుని సహకరించాలి. సహకరిస్తేనే మీ స్టూడెంట్ భవిష్యత్తులో బాగుంటుందండి. లేకపోతే ఇక ఏ దారిలో ఉంటుందో పరిణామాలు మనం చెప్పలేము. మనం చూస్తున్నాము, వాడు చెడు దారులకు వెళ్ళొచ్చు, వాడు ఎక్కడెక్కడ వెళ్తున్నాము, కనీసం ఇంట్లో భయం కూడా లేదు. ఉపాధ్యాయుడు భయం లేకుంటే పిల్లాడి పరిస్థితి ఏందండి చెప్పండి? పిల్లాడి పరిస్థితి ఏంటి మీరు చెప్పండి ఒకసారి. వాడు భయపడాడు, ఎవరికి భయపడడు. మనం చిన్నప్పుడు చూసేవాళ్ళము, ఒక పిల్లాడు స్కూల్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంట్లో అలా ఆడుకుంటూ ఉంటే ఆ సార్ అక్కడ సందులో నుంచి కనిపించా, ఇక్కడ రోడ్ పైన కనిపించా, దాక్కునే వాళ్ళము. ఒరే అమ్మాని అమ్మ సార్ వస్తుండ్రా బాబా అని దాక్కునే వాళ్ళం. ఈరోజు సార్ వస్తున్నా అయితే ఏంటి నాకేంటి దర్జాగా వెళ్తున్నారండి. అంటే ఇది వ్యవస్థ అనేది మారాలి. వ్యవస్థ అనేది ఓకే, ప్రైవేట్ ఉండని గవర్నమెంట్ ఉండి, కానీ ఖచ్చితంగా ఈ వ్యవస్థ అనేది మారాలి. మారితేనే విద్యార్థి భవిష్యత్తు మంచిగా ఉంటుంది. లేకపోతే లాస్ట్లో భవిష్యత్తులో చాలా పరిణామాలు అనుభవిస్తూ ఉంటారు. ఖచ్చితంగా నేను చెప్తున్నా, ఇది వాస్తవం అంటే 100% వాస్తవం. దయచేసి మిత్రులారా మరొకసారి చెప్తున్నా, ఎవరైతే స్కూల్కు పంపిస్తున్నా మీ పిల్లలు వెళ్తున్నారా, మీ కాలేజీకు మీ పిల్లలు వెళ్తున్నారా, దయచేసి పేరెంట్స్ ఈ విషయాన్ని మీరు ప్రతి ఒక్కరికి గమనించండి. మీరు సహకరించకపోతే, మీరు ఖచ్చితంగా ఉపాధ్యాయులు మద్దతు ఇవ్వకపోతే చాలా పెద్ద దారుణాలు అవుతాయండి. ఇది 100% చెప్తున్నా. మళ్ళీ అజయ్ లాగానే పరిస్థితి వస్తుంది. అంటే ఏ చిన్న పని చేసినా, వాడు ఏ తప్పు చేసినా మీరు వెనుకేసుకొని వస్తారు. వాడు చేయాలని పని ఏదో చేస్తాడు రేపు భవిష్యత్తులో, అప్పుడు మీకు ఆలోచన అనేది వస్తుందండి 100%. మరి అప్పుడు ఆలోచించే బదులు మీరు ఇప్పటి నుంచి ఆలోచిస్తే, పిల్లాడిని మీరు ఏది చేసినా, ఉపాధ్యాయుడు దండించినా శిక్షించినా మీరు ఖచ్చితంగా వాడిని ఒక మద్దతు ఇవ్వకుండా, మీరు 100% చెప్తున్నా ఉపాధ్యాయులకు మద్దతు ఇస్తే వాళ్ళు మీ పిల్లలే ఒక భవిష్యత్తులో ఉంటారండి. 100% చెప్తున్నా. ఈరోజు పిల్లలు రేపటికి మాత్రం ఖచ్చితంగా ఒక ఉన్నతి స్థానం పైన ఉంటారండి. 100% చెప్తున్నా. ఇది మాత్రం దయచేసి మరొకసారి చెప్తున్నా, మీ పిల్లల భవిష్యత్తును మీరు ఒక రేంజ్లో పెట్టుకుంటారా, లేకపోతే మీ పిల్లల భవిష్యత్తును మీరే సర్వనాశనం చేస్తారా? ఇది పేరెంట్స్ చేతిలోనే పెడుతున్నా. ఎందుకోసం అంటే దయచేసి 4 లైక్ల కోసం కావచ్చు, 4 షేర్ల కోసం కావచ్చు ఈ వీడియో చేయటం లేదండి. నా మనసు ఎందుకోసం అంటే చాలామంది నాకు ఫోన్స్ కూడా చేస్తున్నారు, మా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఫోన్స్ చేస్తున్నారు. ఎందుకోసం అంటే దాదాపు ఇది టీచింగ్ ఫీల్డ్ అనేది 10 years అయిపోయింది. నాకు అనుభవం ఏంటంటే క్లారిటీగా వస్తుంది, ఎక్కడ పోయినా, ఎక్కడ వృత్తి చేసినా, ఎక్కడ ఏది చేసినా
ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లాడిని ఏమని అన్నానంటే పేరెంట్స్ వచ్చి అన్న మాటలు నాకు ఇప్పుడు కూడా గుర్తున్నాయి కొన్ని. అందుకే దయచేసి ఈ వీడియో 4 లైకుల కోసం, 4 షేర్ల కోసం కాదండి, 4 వ్యూస్ల కోసం కాదు, ఏదో దీంతో డబ్బులు వస్తాయని అది అసలు కాదండి. దయచేసి చెప్తున్నా, మీరు పేరెంట్స్ మాత్రం మీ పిల్లల భవిష్యత్తులో బాగుండాలంటే ఖచ్చితంగా ఉపాధ్యాయులకు, లెక్చరర్లకు, టోటల్ విద్యా వ్యవస్థకు మీరు సహకరించాలి. లేకపోతే మీ విద్యార్థి భవిష్యత్తు సర్వనాశనం అవుతుంది. ఇది మాత్రం 100% వాస్తవం. ఓకే అండి. ఒకవేళ ఈ వీడియో పైన ఏమైనా మీకు డౌట్ ఉంటే కామెంట్ రూపంగా తెలపండి, నెక్స్ట్ వీడియో చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మిత్రులారా. ప్లీజ్ కానీ మీ అభిప్రాయం పేరెంట్స్ మాత్రం ఖచ్చితంగా మీ అభిప్రాయం కామెంట్ రూపంగా తెలపండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మిత్రులు.